మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 4వ వార్డు మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, 6వ వార్డు మాజీ కౌన్సిలర్ దేమ యాదగిరులు కలిసి ఉమ్మడి రామాయంపేట మండల పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మైనంపల్లి రోహిత్రావు గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారికి ప్రత్యేక నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రకటించారు. ఎమ్మెల్యే రోహిత్రావు నేతృత్వంలో రామాయంపేట పట్టణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని నాయకులు కొనియాడారు. ముఖ్యంగా పట్టణ సుందరీకరణ పనులు, మౌలిక వసతుల కల్పనలో ఎమ్మెల్యే చూపిస్తున్న చొరవ అద్భుతమని వారు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజులలో రామాయంపేటను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు మైనంపల్లి కుటుంబం చేస్తున్న కృషిని ప్రజలు ఎప్పటికీ మరవలేరని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట నుండి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమం అయితేనేమి, మరి అలాగే అభివృద్ధి కార్యక్రమం అయితేనేమి ఒక దేశంలోనే ఒక రోల్ మోడల్గా తయారు చేసి మరి వారు ముందుకెళ్తున్నందుకు వారికి అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే స్ఫూర్తితో మన మెదక్ శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే గారు దేశంలోనే మరి మొట్టమొదటి యువ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారు మరి వారి నాయకత్వంలో, మరి అలాగే శ్రీ మైనంపల్లి హనుమంతరావు మా పెద్దన్న ఆవిరి నాయకత్వంలో కూడా మరి మెదక్ నియోజకవర్గం అయితేనేమి, మరి రామాయంపేట మన పట్టణం అయితేనేమి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తూ మరి గతంలో ఎవ్వరు కూడా చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు రామాయంపేటను ఒక వెలుగుతున్నందుకు మరి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా మరి ప్రతి గల్లీలో సీసీ రోడ్లతో పాటు మురికి కాలువలు, మరి ఇంకా ఏవైనా కానీ సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు అయితేనేమి, ఇందిరమిల్లు అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి అన్నీ కూడా మరి ఒకటి అన్నీ కూడా ఇప్పిస్తూ మరి ప్రతిదీ కూడా అభివృద్ధి కార్యక్రమాలను దూసుకెళ్తూ మరి రామాయంపేటను ఒక చక్కటి సుందర రామాయంపేటగా మరి పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నందుకు వారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మరి రాష్ట్రంలోనే మరి ఒక మెదక్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తయారు చేస్తారని తెలియజేస్తూ జై కాంగ్రెస్. రామాయంపేట పట్టణ ప్రజలకు మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మరియు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతన్న గారికి మరియు శాసనసభ్యులు యువ నాయకులు మైనంపల్లి రోహిత్రావు సార్ గారికి మరియు రామంపేట మండల ప్రజలకు, సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్లకు మరియు నిజాంపేట పట్టణ ప్రజలకు మరియు నిజాంపేట మండల సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు మరియు ఉప సర్పంచ్లకు ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరియు దీనికి సంబంధించి రామంపేట మున్సిపాలిటీలో 1/1/2026 అనే శకం మొదలైంది. ఎందుకంటే ప్రత్యేకంగా మన గౌరవనీయులు మైనంపల్లి హనుమంతన్న గారు ఆ రోజు రామంపేట పట్టణాన్ని అభివృద్ధి దిశలో సుందరవందనంగా మారుస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదే మాట మీద నిలబెడుతూ మా అందరి మాట వింటూ ఈరోజు అభివృద్ధి 12 వార్డుల పనులు నిరంతరంగా జరిగేందుకు కృషి చేస్తున్న గౌరవనీయులు ఎమ్మెల్యే రోహిత్రావు సార్ గారికి మరియు ఆయన బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. రామంపేట పట్టణం 2026 నుంచి దిశ మారేటట్టు మన గౌరవ ఎమ్మెల్యే గారు మరియు మైనంపల్లి హనుమంతన్న గారి ఆశీస్సులు ఎప్పటికీ ప్రజల మీద ఉంటూ అభివృద్ధి పనుల మీద ఉంటూ అభివృద్ధి చెందుతూ దిశ మార్చే విధంగా కృషి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మున్సిపాలిటీలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మన రామంపేట పట్టణ ప్రజలు ఘనంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి మైనంపల్లి హనుమంతన్న గారికి మరియు గౌరవనీయులు మైనంపల్లి రోహిత్రావు గారికి ప్రజెంటేషన్గా ఇస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మరియు మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాల అమలులో అంచెలంచెలుగా అన్నీ అమలవుతున్నాయి. దాన్ని గమనిస్తూ ఉన్నారు ప్రజలు. దీనికి ముఖ్యంగా మన గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు తెలంగాణ స్టేట్లోనే ప్రత్యేకంగా చొరవ ఉన్న వ్యక్తి కాబట్టి అధిక నిధులు రామంపేటకు తెచ్చి సుందరవందంగా మార్చి రామంపేట ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాం. ఇలాంటి అవకాశం ఇచ్చి ప్రజలకు ప్రత్యేకంగా మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాం.